మా కింద అపార్ట్మెంట్లో మేము థర్డ్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట. కింద ఏదో 9:30, 10కి పెద్ద అరుపులు కేకలాగా వినపడిందండి. పరిగెత్తుకుని కిందకి వెళ్ళి చూసా. ఆ హస్బెండ్ వైఫ్ అందరూ బయటకు వచ్చేసారండి. ఏంటంటే నాకు భయం వేసింది. ఏంటో రాత్రి 10 అయింది. బల్లి అంటండి లోపలికి వచ్చేసిందంట బెడ్రూమ్లోకి, అరుపులు కేకలు. కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్ ఉంటాడండి, వైఫ్ అంటే చాలా భయం, కానీ ఆ వైఫ్ ఏమో బొద్దింక అంటే భయం. ఆ బొద్దింక చూసి అరిచేస్తుందండి. ఇలాంటి అన్ని జోక్స్ అని చూస్తుంటాం మనం జనరల్గా. అంటే అటువంటి అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ బల్లి బొద్దింక అటువంటి వాళ్ళు మరి అటువంటి రాత్రి పడుకోవడం, ఆ బెడ్రూమ్లో పడుకోవడం, అది వెళ్ళిపోవాలి బయటకు అంటారు. నేను ఏదో టెక్నిక్స్ ఉపయోగించి కనిపెట్టాను అనుకోండి, చేశాను, వాళ్ళకి హెల్ప్ చేశా. అంటే అదేదో నేను దొంగోళ్ళు అనుకుని నేను వెళ్ళాను అనమాట. అయితే ఏం మేడం అదేమన్నా మనం అది మీ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే వాళ్ళంతా సరి చేసుకోగలరా? అంటే వీటిని ఏమంటారంటే జనరల్ గా ఫోబియాస్ అంటాం అనమాట. సో ఈ ఫోబియాస్ అనేవి చిన్నతనంలో అంటే వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ని బట్టి, లేదా కొంతమంది భయపెడతారు. ఇప్పుడు ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, అమ్మ ఏం చెప్తుంది, నువ్వు తినకపోతే బూచోడొచ్చి పట్టుకెళ్తాడు సార్. సో ఇది కామన్ గా ఇప్పటికీ కూడా పిల్లల పెంపకాల్లో ఇది జరిగేది. సో ఆ బూచోడు అనేవాడు ఎలా ఉంటాడో వాడిని ఎవరూ చూడలేదు, ఇది జస్ట్ ఒక ఫ్రేజ్ మాత్రమే. సో ఇలా అక్కర్లేని భయాలు మనం చిన్నపిల్లల్లో పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఫోబియా అంటే ఇప్పుడు బల్లి మంచిది కాదు, బల్లికి కూడా ఏదో బల్లి శాస్త్రం ఏదో ఉంది, మళ్ళీ బల్లికి కూడా ఏదో బల్లి ఎగ్జాక్ట్లీ ఏవో సమ్ ప్లేసెస్ మీద పడకూడదు అని ఇలా చెప్తూ ఉంటారు. సో అది చెప్పడం వల్ల అంటే వాళ్ళు అక్కర్లేని భయాలు అనేవి పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఇంపోజ్ చేస్తూ ఉంటారు. బయటకు వెళ్ళకూడదు, బూచోడు ఎత్తుకుపోతాడు, లేదా బల్లి నువ్వు చూడకూడదు, బల్లి సౌండ్ వినకూడదు, లేదా పౌరం సౌండ్ వినకూడదు. ఈ అక్కర్లేనివన్నీ చిన్నప్పుడు అంటే వాళ్ళ లేత మనసులో మనము వాళ్ళకి కాన్ఫిడెన్స్ మోటివేషన్ ఇవ్వకుండా ఇలాంటి అక్కర్లేని చెత్తంతా మనం ఫీల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు. బల్లిని చూసినా భయపడతారు, బొద్దింకని చూసినా భయపడతారు, ఇంకా దేని చూసినా కూడా భయపడతారు. ఇప్పుడు ఒక మనిషి పాముని చూసి భయపడ్డాడంటే మేక్ సెన్స్, ఎందుకంటే అది వెనమస్, అది కాటేస్తే మనుషులు చచ్చిపోతారు, కానీ బల్లి కాటుకి మనుషులు చచ్చిపోరు, లేదా బొద్దింకకి మనుషులు చచ్చిపోరు, మేబీ సిక్ అవుతారేమో అంతే. సో ఈ చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళల్లో అక్కర్లేని భయాలు పేరెంట్స్ పెట్టడం వల్ల ఈ ఫోబియాస్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ స్పెసిఫికలీ కొంతమందికి లిజర్డ్ ఫోబియా ఉంటుంది. ఇట్స్ అ మెంటల్ కండిషన్, ఇట్స్ అ మెంటల్ డిజార్డర్ ఫోబియాస్ లో. సో డెఫినెట్లీ దానికి మనం ఎక్స్పోజర్ థెరపీ చేస్తాము, దానికి మనము స్టిమ్యులస్ ని ఎలా అంటే వాళ్ళని ఎలా దాన్ని ఓవర్కమ్ అవ్వాలి, ఫియర్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే మేబీ బల్లిని వాళ్ళు పట్టుకోలేకపోవచ్చు, బట్ బల్లి వాళ్ళు ఒక రూమ్ లో ఉన్న సర్వైవ్ అయ్యేలాగా మేము తయారు చేయగలుగుతాం. ట్రీట్మెంట్ మీ దగ్గర రావచ్చండి, 100% సొల్యూషన్ ఉందండి. అస్తమానం నేను వెళ్ళక్కర్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీరు పంపించండి, నేను వాళ్ళ చెప్పి మీకు పంపిస్తాను. తప్పకుండా కొద్దిగా ఫీజు కన్సెషన్ ఇవ్వండి మేడం. తప్పకుండా ఇస్తానండి. రిచ్ పీపుల్ సరదా జోక్గా చెప్తున్నాను. షూర్ తప్పకుండా. దుర్గాప్రసాద్ గారి తాలూకా అంటే 500 అంతే కన్సెషన్ తప్పకుండా ఇస్తానండి.